ఖరీఫ్ లో సాగునీరు వృధా కాకుండా మండల స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలతో కూడిన అధికారులు ప్రణాళిక ప్రకారం నిరంతరం పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియాతో కలిసి వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు, పీబీసీ, గోదావరి ఆయకట్ల క్రింద రైతులకు షెడ్యూల్ ప్రకారం సాగునీరు పంపిణీ, శివారు మండలాలకు సాగునీరు కొరత లేకుండా చూడటం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగు పనులను దృష్టిలో ఉంచుకుని సాగునీటి పంపిణీ ఎంతో బాధ్యతతో చేపట్టాలని అన్నారు. ఏలేరు, పీబీసీ, గోదావరి ఆయకట్ల పరిధిలో సుమారుగా 1.88 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆయకట్ల క్రింద ఉన్న రైతులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సాగునీరు పంపిణీ పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు నిర్వహణలో లోపాలు తలెత్తకూడదని, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఇందుకు మండల స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడిన బృందం నిత్యం పర్యవేక్షణ చేసి సాగునీరు వృధా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి కాలువలకు చివరన ఉండే శివారు మండలాల్లోని రైతులకు నీటి కొరత ఏర్పడకుండా చూడటమే అత్యంత ప్రమాదమని తెలిపారు. ప్రాముఖ్యంగా కరప, కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి మండలాల పరిధిలోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు. ఘన నివాళులర్పించిన మాజీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు, ముద్రగడ అభిమానులు. తండ్రి ముద్రగడ పద్మనాభంకి చివరి వీడ్కోలు పలికేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్ బందోబస్తు నడుమ ఆఖరి నివాళి అర్పించి వెనుదిరిగిన కుమార్తె క్రాంతి. ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ క్రింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు. ఖరీఫ్ లో సాగునీరు వృధా కాకుండా మండల స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.